భవానీ కొండబతిని. సో ఈరోజు డే 3. ఈరోజు ఇక్కడ చెక్అవుట్ చేసి మేమైతే టాయ్ ట్రైన్ ఉంటుంది కదా ఊటీలో, అది ఎక్కడానికి వెళ్తున్నాము. దాని తర్వాత కూనూరు సైట్ సీయింగ్ మొత్తం. సో ఈరోజు కొడైకెనాల్ వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలియదు. సో ఇప్పుడైతే ఈ డే ఎంజాయ్ చేసేద్దాం. వ్యూ చూసారా, ఇవాళ ఫుల్ బ్రీజ్ అన్నమాట. ఫుల్ బ్రీజ్ ఇవాళ. చూసారా, ఎప్పుడు ఫ్యాషన్ అంటే జీన్స్ అవన్నీ వేసుకొని ఇంకా బోర్ కొట్టింది. సో ఈ ట్రిప్లో మంచిగా కొంచెం ట్రెడిషనల్గా చుడిదార్ అలా వేసుకుందామని చెప్పి వైట్ అండ్ ఈ చున్నీతో పేర్ చేసిన. ఎలా ఉందో చెప్పండి. మొత్తం అవుట్ఫిట్ అయితే చూపిస్తాను. మా చిన్నారికి అయితే ఈ డ్రెస్ వేసిన. చిన్నారి హాయ్ చెప్పు. దానికి కూడా మంచి డ్రెస్ వేసిన. ఇంకా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవ్వకపోతే దానికి మీనింగ్ ఉండదు కదా. సో అందుకే రెడీ అయ్యాము. సో ఎక్కువ నడవడం ఉంటుంది కాబట్టి మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేస్తాము. మా కోసం కాకపోయినా మా చిన్నారి కోసం అయితే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. టికెట్ బుకింగ్స్ అయితే మొత్తం ఈ ట్రావెల్ వాళ్ళే చేశారు. నేనైతే మొత్తం డీటెయిల్స్ ఒక వీడియోలో చెప్తాను ఎలా చేశారేంటి అని. ఈ వీడియోలో మనం ఊటీలో ఉన్న ఫేమస్ నీలగిరి మౌంటైన్ రైల్వేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మాకు టికెట్ బుక్ చేసినప్పుడు అదైతే వెయిటింగ్ లిస్ట్లో ఉండే, బట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇద్దరికి ఒక దగ్గర సీట్ రాలేదు. సో త్వరగా వచ్చి ట్రైన్ అయితే ఎక్కుతున్నాము, లేట్ అవుతుందని. నేను చెప్పడంతో పాటు మీకు స్క్రీన్ పైన కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని టోటల్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ ట్రైన్ అయితే ఊటీకి మెట్టుపాలెం నుంచి వస్తుంది. చాలా సీనిక్ గా ఉంటది. మౌంటైన్స్, టనల్స్, కర్వ్స్, బ్రిడ్జెస్ అన్నీ ఉంటాయి. టోటల్ 4.5 hours ఉంటుంది ఊటీ నుంచి మెట్టుపాలెంకి అయితే. కానీ కూనూరు నుంచి ఊటీకి షార్ట్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉంది అన్నట్టు. వేరే దగ్గర సీట్స్ వచ్చాయి. బ్యాడ్ లక్, ఆయన అక్కడెక్కడో ఉన్నాడు. సో ఈ ట్రైన్లో అయితే 2 classes ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అయితే ఇంకో కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ ట్రైన్కి కూడా గ్రీన్ ఫ్లాగ్, మళ్ళీ స్టేషన్లో ఆపడం అదంతా ఉంది. మెట్టుపాలెం టు ఊటీ టికెట్ వచ్చేసి 250 to 1100 వరకు ఉంది. కూనూరు టు ఊటీ అయితే 125 to 550 రూపీస్ అనమాట. ఈ ట్రైన్ అయితే ఎక్కడ స్టాప్ కాదు, ఓన్లీ స్టేషన్స్లో తప్ప. మనకి ఫుడ్, వాటర్, స్నాక్స్ ఏమీ ఉండవు. సో చిన్న పిల్లల కోసం కంపల్సరీ మీరైతే స్నాక్స్ క్యారీ చేయండి. నేనైతే ఇక్కడ ట్రైన్ సీనిక్ వ్యూస్ ని క్యాప్చర్ చేసి మీకోసం పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటది రైడ్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే వెబ్సైట్ లింక్ అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైన పెట్టాను, మీరు చెక్అవుట్ చేయండి. బుక్ చేసుకోవాలనుకుంటే ముందు బుక్ చేసుకుంటే బెటర్, మనకి నచ్చిన దగ్గర సీట్స్ అయితే దొరుకుతాయి. అన్ సీజన్ అయితే ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న తొందరగా కన్ఫర్మ్ అయిపోతాయి. సో వెబ్సైట్ వచ్చేసి www.irctc.co.in. మరి ఇంకెక్కువ చెప్తే మీరు బోర్ అయిపోతారేమో. ఊటీ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా మిస్ కాకుండా ఈ ట్రైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చి మనమైతే ఎంజాయ్ చేయలేం కాబట్టి వచ్చినప్పుడే ఎంజాయ్ చేయడం చాలా బెటర్. మేమొక్కరమే కాదు, చాలా మంది యంగ్ వాళ్ళైతే కిటికీలో నుంచి బయటకు వెళ్ళి వీడియోస్ తీసుకుంటుండే. సో ఆ ట్రైన్లో ఇట్లా వాచ్ చేయడానికి ఉంటారనమాట, వాళ్ళు తిడుతుండే వాళ్ళని. సో మేమైతే దిగాక ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మూవీస్లో చూపిస్తారు కదా ఇలాంటి సీన్స్, ఇట్లా ట్రైన్ వెళ్ళడము, పొగ రావడం అండ్ వర్షం పడడం, స్నో, ఇదంతా అమేజింగ్ అనిపించింది నాకైతే. అదే ఫీలింగ్ వచ్చింది. ఇదంతా అంటే మూవీస్లో చూపిస్తారు కదా ఇలాంటి సిట్టింగ్, ఇదంతా మీకోసమే తీసి చూపించాను. మార్నింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయాము, అందుకే చూపించలేకపోయాను ఎంట్రన్స్. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఎగ్జిట్ అయిపోయేటప్పుడు.
సో మా టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు అప్పటికి, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉండే. సో కన్ఫర్మ్ అయిపోయాయి. ఇలా ట్రైన్ రైడ్ అయిపోయిందో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇంకా పరుగులే కార్లోకి. నెక్స్ట్ అయితే అఫీషియలీ వెల్కమ్ టు కూనూర్. సో ఇప్పుడైతే మనము కూనూర్లో టీ ప్లాంటేషన్స్ చూడబోతున్నాం. చూడడమే కాదు, ఫొటోస్ కూడా దిగుతాము. ఇక్కడైతే చాలా ఎస్టేట్స్ ఉన్నాయి. దాంట్లో కూనూర్ టీ ఎస్టేట్ అని, హైఫీల్డ్, గ్లెండేల్ అని చాలా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే స్నోతో నిండిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు. అక్టోబర్ టు మార్చ్లో అయితే వెదర్ కూల్గా చాలా బాగుంటుంది, ఫొటోస్కైనా, ప్రీ వెడ్డింగ్ షూట్స్కైనా, దేనికైనా సరే. మార్చ్ టు మే అయితే ప్లీజెంట్గా, అంటే మిస్ట్ ఉంటుంది అనమాట కొంచెము, అప్పుడు కూడా బాగుంటుంది. కానీ నాకైతే ఇది వర్షాకాలమే చాలా నచ్చింది. మనం ఇలాంటి సీనిక్ వ్యూస్ అయితే రేర్గా చూస్తాం కదా, నాకు ఇట్లానే ఇష్టం అనమాట. అండ్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి, స్లిప్ అయితే అంతే పడిపోవడమే. మా చిన్నాన్ని అయితే కింద ఎక్కడ దింపట్లేదు, ఎందుకంటే ఏం పురుగులు ఉంటాయో ఏం తెలియదు కదా మనకి దీంట్లో, అందుకే ఎత్తుకొనే ఉన్నాము. కిందికి వచ్చినాక వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా నేనైతే మీ అందరికి చూపించాలి కాబట్టి డెఫినెట్ గా వీడియోస్ అయితే తీసుకుంటా. మీకు కూడా తెలుసు కదా, ఇక్కడ వ్యూ చూసారా ఏమైనా ఉందా, సూపర్ ఉంది కదా. సో అక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు ఇట్లా టీ ప్లాంటేషన్లో వాళ్ళు పనిచేస్తారు కదా బుట్టలు వేసుకొని, సో వాళ్ళలాగా వాళ్ళ కల్చర్ లాగా వేసుకొని ఫొటోస్ తీస్తాము. ఇట్లా ఫోటో కాస్ట్ ఒక్క కాపీ 50 రూపీస్ చెప్పారు. కానీ నేను ఈ డ్రెస్ వేసుకుందే ఇలా ఫొటోస్ దిగుదామని చెప్పి, నాకు ఇష్టం లేకుండే అలా దిగడము. మనాలి అదంతా వెళ్ళినప్పుడు ఆల్రెడీ దిగాం కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే, అందుకే దిగలేదన్నమాట. సో ఇక్కడైతే ఒకరు వస్తే వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి మేమైతే కొన్ని ఫొటోస్ తీపించుకున్నాము. సో అలా అయితే మా ఫోటోషూట్ ఎండ్ అయిపోయింది. టీ ఎస్టేట్స్ మొత్తం ముంతాజ్ అని చెప్పారనమాట అక్కడ క్యాబ్ డ్రైవర్స్ అందరూ. తను ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆమె, కానీ నేను రీసెర్చ్ చేస్తే మాత్రం తన పేరు ఎక్కడా కనిపించలేదు. మేబీ అది ఫాల్సో కాదో నాకు తెలీదు. మీ ఎవరికైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. సో ఇక్కడ టీ ప్లాంటేషన్ చూడడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ ప్లేస్లో కంపల్సరీ ఆపుతారు, ఎందుకంటే ఏ క్యాబ్ డ్రైవర్కైనా ఎవరికైనా సరే కమిషన్ వస్తుంది కాబట్టి. కార్ ఆగడంతోనే వాళ్ళే వచ్చి డోర్ తీయడం, మనల్ని మరీ పిలిచి తీసుకెళ్తారు. సో ఇక్కడ నీలగిరి ఆకుల దగ్గర తీసుకొచ్చి దాని ప్రాసెస్ ఏంటి, స్మెల్ చూపించడం అదంతా చెప్పాడనమాట. ఇదేం ఫేక్ కాదు, రియల్ ప్రోడక్ట్స్. ఇక్కడ వీళ్ళు ఇది ప్రొడ్యూస్ చేస్తారు, తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ వాడుకొని మనకైతే ఇవన్నీ చెప్తారనమాట. కొనడం కొనకపోవడం మన ఇష్టము. మేమైతే కొన్నాము. లాస్ట్ టైం కూర్గ్ వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాం అనమాట, యూకలిప్టస్ ఆయిల్. మస్తు పనిచేసింది, హాట్ వాటర్లో వేసుకొని స్నానం చేస్తే. ड्राई होने के बाद 300 kg पका ये ड्रम को डालते हैं, इसमें डालते हैं। इसके साथ 200 लीटर पानी भी ऐड करते हैं और इसका नीचे फार्मूला सर 8 घंटा जलाने का सर 160 डिग्री में और 8 और बॉइल करना सर। 8 घंटे खत्म होने के बाद पाइप करना सर ऊपर, पाइप के अंदर स्टीम आएगा। स्टीम तो बहुत गर्म स्टीम आता है। स्टीम आने के टाइम पानी तेल दोनों एक साथ नहीं रहेगा और इधर आने के टाइम नॉर्मल पानी डाल के ठंडा करने का। पानी डालेगा तो ग्लास पूरा बस्ट हो जाएगा, तेल पूरा बाहर वेपर जाएगा बराबर, तो कंडेंसेशन प्रोसेस है। पानी डाल के कम से कम आधा घंटा चाहिए सर। नीचे लैब है मेरा, लैब में प्यूरिफाई करता है सर, फ्रेशनर डिस्टिलेशन प्रोसेस में प्यूरिफाई करते हैं। ऐसा बनती है टोटल 12 वैरायटी का तेल सर, बाल के लिए, जॉइंट पेन के लिए। 3 प्रकार का चाय देगा सर। ये वाला ग्रीन टी मैडम, ऑर्गेनिक ग्रीन टी। मैडम ग्रीन टी में वो मीठा लगता है मैडम, वो शक्कर नहीं है, उसमें शायद वो लिंबू अलग चढ़ गया, हनी लेमन अलग। ग्रीन टी शुगर के लिए अच्छा मैडम, शुगर के लिए बहुत अच्छा है, डायबिटीज के लिए। लेकिन काली पेट से पीना है मेरे चाय, घुमाने जाएगा मैडम। ओनली ऑल इज नॉट डैमेज द कट।
मतलब ऐसे जला तो वो ओरिजिनल, रूमर जलेगा तो डुप्लीकेट मैडम। హెడ్ కూడా చేయాలి, వీక్లీ వన్స్ హెడ్ కూడా చేయాలి మేడం। ఇది మేమైతే ఒక మసాలా టీ ప్యాకెట్ తీసుకున్నాము, యూకలిప్టస్ ఆయిల్స్ తీసుకున్నాం అనమాట। ఇక్కడ మీరు వైట్ కలర్గా చూస్తున్నారు కదా, అదేమి స్మోక్ అంత కాదు, మిస్ట్ అనమాట, ఫాగ్। ఎంత బాగుందంటే చూడ్డానికి కెమెరా జస్టిస్ చెయ్యట్లేదు నిజంగానే, చాలా అంటే చాలా బాగుంది। అబ్బబ్బబ్బబ్బా, నెక్స్ట్ వచ్చే వ్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరే చూడండి। సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే డాల్ఫిన్ నోస్ పాయింట్ అన్నమాట। అమేజింగ్గా ఉంది। ఇప్పుడు ప్రజెంట్ అయితే, అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎండ కొడుతుండే, ఎంత బాగా అనిపించిందో అసలు। ఇట్లా వ్యూ పాయింట్స్ అన్నిటి దగ్గర షాపింగ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, కొనుక్కోపోవడం మన ఇష్టము। సో ఆకలేస్తే ఏమైనా తినడానికి కూడా ఉంటాయి అన్నమాట, అన్ని చోట్ల ఉండయి। చలి కాకుండా ఎండ కొడుతుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళైతే। ఎనీవేస్, లెట్స్ ఎంజాయ్ ది వ్యూ। చెప్తున్నా, నా వీడియోలు చూడడం కాదు, మీరు ఇక్కడ ఉండి చూడాలి అసలు। అమేజింగ్ వ్యూ। ఇవాళ ఎండ కొడుతుంది, ఎక్కువ మిస్ట్ లేదు, బ్రీజ్ లేదు, అద్భుతం। చెప్పడం కాదు, మీకు చూపిస్తా, ఆగండి। ఈ ప్లేస్ పేరు డాల్ఫిన్ నోస్ అని ఎందుకంటారంటే, ఈ క్లిప్ షేప్ డాల్ఫిన్ నోస్ లా కనిపిస్తుంది, అందుకే అలా అంటారు। ఇక్కడ ఆల్టిట్యూడ్ అరౌండ్ 1550 మీటర్స్ ఉంటది। ఫుల్ చిల్ వెదర్ అండ్ కూల్ ఎయిర్। ఇక్కడ ఎట్లుంది? అప్సెట్ అయ్యాను, బికాస్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది। ఒక ఫోటో అనుకున్నాము, ఆ ఫోటో రాలేదు। అది రావాలంటే ఇప్పటికే మస్తు సేపు ఉన్నాం ఇక్కడ, అది ఇక రాదని అర్థమైంది, అందుకే పోతున్నాం। అమ్మ పొట్టిది క్యూట్ ఉంది కదా। అది ఎలాంటి డ్రెస్ వేసినా ఉంచుకుంటుంది అనమాట, అందుకే నాకు అంత ప్రాబ్లం ఏం లేదు। కొందరు పిల్లలు ఉంచుకోరు కదా, మా పొట్టిదైతే ఉంచుకుంటుంది। కూనూరులో ఉన్న ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ చూద్దాం రండి। బ్రిటిష్ ఎరాలో కెప్టెన్ ల్యాంప్ ఓపెన్ చేసిన పాత్వే ఇది, అందుకే ల్యాంప్స్ రాక్ అని పెట్టారు। लैम्प्स रॉक है और शूटिंग प्लेस, सुसाइड पॉइंट है, स्लीपिंग लेडी, 4 पॉइंट है। 200 लेना, 1 पॉइंट 4 जगह। మేమైతే ఒక గైడ్ని మాట్లాడుకున్నాం అనమాట, ఫొటోస్ తీయడానికైనా ఆయన ఉంటారని చెప్పి। అండ్ ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా, కానీ ప్రతి వ్యూ పాయింట్కి కొంచెం నడవాలి, అదే ఒక మైనస్ పాయింట్, కానీ చూడ్డానికి వర్త్ అనమాట। నా డ్రెస్ మొత్తం అంటిస్తుంది, నువ్వు ముందు వస్తుంది కదా। 4 points, 400 steps ఉన్నాయట। सुसाइड पॉइंट मेरा 5600 feet above sea level, single rock. Okay. అదే ఫ్రెండ్స్ మూవీలో చూసింది, తమిళ మూవీ ఫ్రెండ్స్, అది లాస్ట్ క్లైమాక్స్ అక్కడే మేడం। ఇది ఫస్ట్ అలౌడ్, ఇప్పుడు 2 years 2 people సూసైడ్ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಬೋರ್ಡಾಕಿ ಕ್ಲೋಸ್। ఓకే, ఫ్రంట్ మౌంటైన్ కనిపిస్తుందా, మౌంటైన్ నేమ్ డ్రూక్, టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అక్కడ ఉంది। ఓకే, మౌంటైన్ బ్యాక్ పాలక్కాడ్। ఓకే, మెయిన్ వ్యూ పాయింట్ లో 3 స్టేట్ కనిపిస్తుంది, కర్ణాటక, కేరళ, తమిళనాడు। ఓకే।
2 minute ఎక్స్ప్లెయిన్ ఓకే అది కింద రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అది రైల్వే ట్రాక్ ఊరికి మేటపాలెం మినీ ట్రైన్ ట్రాక్ ఓకే దిల్సే మూవీలో చేసేసి అక్కడే కింద బస్ రూట్లో మేటపాలెం కోయంబత్తూరు కన్యాకుమారి తిరుచి రామేశ్వరం మెయిన్ బస్ రూట్ ఓకే అది ఫ్రంట్ ఇళ్ళలా కనిపిస్తుంది అదే మేటపాలెం సిటీ ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ మౌంటైన్ బ్యాక్ కోయంబత్తూరు లాస్ట్ మౌంటైన్ కనిపిస్తుందా లాస్ట్ మౌంటైన్ బ్యాక్ సత్యమంగళ పార్క్ వీరపల్లి ఓకే దట్ సైడ్ కర్ణాటక దిస్ సైడ్ కేరళ సెంటర్ తమిళనాడు ఓకే దట్ సైడ్ కర్ణాటక దిస్ సైడ్ మేడం దిస్ సైడ్ కర్ణాటక దిస్ సైడ్ కర్ణాటక దట్ సైడ్ కేరళ కేరళ సెంటర్ తమిళనాడు ఓకే సెంటర్ తమిళనాడు ఇది ఫారెస్ట్ ఇన్సెక్ట్స్ మోసం ఇళ్ళలా కనిపిస్తుంది సార్ ఇక్కడ అది కింద అదపులో ఉంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు తోడాస్ కురుంబాస్ ఇర్లాస్ కురుంబాస్ ఇలా చీలవం పెరమస్లేట్ అని ఉండదు ఓకే ఇవన్నీ ప్లేసెస్ చూడాలంటే కొంచెం ఓపిక కావాలి, పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళైతే కొంచెం కష్టమే. అన్ని ప్లేసెస్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళని కష్టపెట్టడం అంత బాగా కూడా అనిపించదు కదా, ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో నడవడం. చిన్నపిల్లలంటే వాళ్ళని మనం ఎత్తుకోవచ్చు, కష్టమేం లేదు. షూటింగ్ అంటే గన్ షూటింగ్, మైకిల్ మదన కామరాజ్ ఓల్డ్ మూవీ ఫిల్మ్ షూటింగ్ ప్లేస్ ఇది. ఈ సూసైడ్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో. మనం కేర్ఫుల్గా ఉండాలి నడిచేటప్పుడు. మౌంటైన్ బ్యాక్ పాలకాడ్. ఓకే, ఇప్పుడు కనిపించట్లేదు ఇక్కడ. చెర్రీ 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 సో ఈ ప్లేస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఒక మిస్టరీ జరిగిందనమాట, చెప్పినా మీరు నమ్మలేరు. అంత ఒక సాడ్ సీన్ అయితే జరిగింది. అదేంటో మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. నాకైతే ఒక పెద్ద ఇంజురీ అయింది, అసలు ఎలా తప్పించుకున్నానో ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మేము ప్రెసెంట్ ట్రావెలింగ్ లోనే ఉన్నా కూడా నాకు ఆ స్పర్శ కూడా తెలియదు, అంత పెద్ద ఇంజురీ. సో ఇప్పుడైతే మేము ఒక సస్పెన్స్ ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటో తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. నాకేమైందని తెలుసుకోవాలన్నా వెయిట్ చేయాలి, తప్పదు. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.